అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం. ప్రముఖ యాజీ ఈ విషయాలు నిజమేనా అని అడిగాడు. అందుకు స్టెఫను ఇలా అన్నాడు, సోదరులారా, తండ్రులారా, వినండి. మన పూర్వీకుడైన అబ్రాహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొటేమియాలో ఉన్నప్పుడు మహిమాస్వరూపి అయిన దేవుడు అతనికి సాక్షాత్కరించాడు. అతనితో ఇలా అన్నాడు, నీ దేశం నుంచి, నీ బంధువుల దగ్గర నుంచి బయలుదేరి నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్ళిపో. అప్పుడతడు కల్దీయ వారి దేశం విడిచి హారానులో కాపురం ఏర్పరచుకున్నాడు. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడి నుంచి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశానికి దేవుడు అతన్ని తీసుకువచ్చాడు. అయితే ఆయన ఇందులో అతనికి వారసత్వమేమీ ఇవ్వలేదు. ఒక్క అడుగు మోపేటంత భూమి కూడా ఇవ్వలేదు. కానీ అతనికి సంతానం లేని ఆ సమయంలో దీనిని అతనికి, అతని తరువాత అతని సంతతి వారికి సొత్తుగా ఇస్తానని వాగ్దానం చేశాడు. అయితే దేవుడు ఈ విధంగా చెప్పాడు, అతని సంతతి వారు వేరే దేశంలో విదేశీయులవుతారు. ఆ దేశం వారు 400 ఏళ్లు వారిని దాసత్వానికి, బాధలకు గురి చేస్తారు. వారు ఆ జనానికి తీర్పు తీరుస్తారు. ఆ తర్వాత వారు వచ్చి ఈ స్థలంలో నాకు సేవ చేస్తారని దేవుడు అన్నాడు. ఆయన అతనికి ఉన్నతితో కూడిన ఉడంబడిక ప్రసాదించాడు. అతడు ఇస్సాకుకు తండ్రి అయి 8వ రోజున అతనికి ఉన్నతి చేశాడు. ఇస్సాకు యాకోబుకు తండ్రి అయ్యాడు. యాకోబు 12 మంది గోత్రకర్తలకు తండ్రి అయ్యాడు. ఆ గోత్రకర్తలు యోసేపు విషయం అసూయపడి అతన్ని ఈజిప్టుకు వెళ్లేలా అమ్మేశారు. అయినా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అతని బాధనన్నింటిలోనూ అతన్ని తప్పించాడు. ఈజిప్ట్ చక్రవర్తి అయిన ఫరో ఎదుట అతనికి జ్ఞానాన్ని, దయను ప్రసాదించాడు. కనుక ఫరో ఈజిప్ట్ మీద, రాజభవనం అంతటి మీద అతన్ని అధికారిగా నియమించాడు. తర్వాత ఈజిప్ట్ దేశం అంతటికి, కనాను దేశం అంతటికి కరువు, దానితో మహాబాధలు వచ్చాయి. కనుక మన పూర్వీకులకు ఆహారం దొరకలేదు. ఈజిప్టులో ధాన్యం ఉందని విని యాకోబు మన పూర్వీకులను అక్కడికి మొదటిసారి పంపాడు. వారు రెండోసారి వెళ్ళినప్పుడు యోసేపు ఎవరో అతనికి తోబుట్టువులకు తెలిసిపోయింది. అప్పుడు ఫరోకు యోసేపు కుటుంబం పరిచయమైంది. అప్పుడు యోసేపు తన తండ్రి అయిన యాకోబును, తన చుట్టాలందరినీ పిలవనంపించాడు. వారు 75 మంది. యాకోబు ఈజిప్టుకు వెళ్లారు. అక్కడ అతను మన పూర్వీకులు చనిపోయారు. యాకోబు ఈజిప్టుకు వెళ్ళాడు. అక్కడ అతను, మన పూర్వీకులు చనిపోయారు. వారిని అక్కడి నుంచి షెకెంకు తీసుకురావడం, షెకెంలో హామోరు కొడుకుల దగ్గర అబ్రాహాము వెల ఇచ్చి కొనుక్కున్న సమాధిలో ఉంచటం జరిగింది. దేవుడు అబ్రాహాముకు చేసిన వాగ్దానం నెరవేర్పు దగ్గర పడ్డప్పుడు ఈజిప్టులో ఇజ్రాయేల్ ప్రజల సంఖ్య వృద్ధి చెంది అధికమైపోయింది. యోసేపు అంటే ఎవరో తెలియని వేరే చక్రవర్తి అధికారానికి వచ్చే వరకు అలా జరిగింది. అతడు మన జాతి పట్ల యుక్తిగా వ్యవహరించాడు. వారి శిశువులు బతకకుండా వారిని బయట ఉంచాలని మన పూర్వీకులను బలవంతం చేసి బాధించాడు. ఆ కాలంలో మోషే జన్మించాడు. అతడు దేవునికి సుందరుడు. అతని తండ్రి ఇంటిలో అతన్ని 3 నెలలు పెంచారు. అతన్ని బయట ఉంచిన తర్వాత ఫరో కూతురు అతన్ని తీసుకొని తనకు కొడుకుగా పెంచింది. మోషే ఈజిప్టు వారి జ్ఞానం అంతటిలో విద్యాభ్యాసం పొందినవాడు. మాటలలో, క్రియలలో జల ప్రభావాలు ఉన్నవాడు. 40 ఏళ్ల ప్రాయంలో తన సోదరులైన ఇజ్రాయేల్ వారిని సందర్శించాలని అతని హృదయంలో కోరిక పుట్టింది. వారిలో ఒకడు దౌర్జన్యానికి గురి కావడం చూచి అతన్ని కాపాడి ఈ ఈజిప్టు వాణ్ణి చంపి బాధపడ్డాననే విషయంలో ప్రతీకారం చేశాడు. తన ద్వారా వారిని దేవుడు విడిపిస్తాడని తన సోదరులు గ్రహిస్తారనుకున్నారు. కానీ వారు గ్రహించలేదు. మర్నాడు ఇద్దరు పోరాడుతూ ఉంటే అతడు వారికి కనపడి, అయ్యలారా, మీరు సోదరులు, ఎందుకు ఒకరికొకరు హాని చేసుకుంటున్నారు అంటూ వారిని సఖ్యపరచడానికి ప్రయత్నం చేశాడు. అయితే తన పొరుగువానికి హాని చేస్తున్నవాడు మోషేను అవతలకి గెంటివేసి, నిన్ను మా మీద అధికారిగా, తీర్పరిగా నియమించింది ఎవరు? నిన్న ఆ ఈజిప్టు వాణ్ణి చంపినట్టు నన్ను చంపాలనుకుంటున్నావా అన్నాడు. ఆ మాటలు విని మోషే పారిపోయి మిద్యాను దేశంలో విదేశీయుడయ్యాడు. అక్కడ అతను 2 కొడుకులకు తండ్రి అయ్యాడు. 40 ఏళ్ల తర్వాత సీనాయి పర్వతం దగ్గర ఉన్న ఎడారిలో పొదలోని మంటల్లో ప్రభుదూత అతనికి కనిపించాడు. అది చూచి మోషే ఆ దృశ్యానికి ఆశ్చర్యపడి పరిశీలనగా చూడాలని దాని దగ్గరకు వెళ్ళాడు. వెంటనే ప్రభు స్వరం ఇలా వినిపించింది, నేను నీ పూర్వీకుల దేవుణ్ణి, అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి. అందుకు మోషే వణికిపోతూ అటువైపు చూడడానికి తెగించలేదు. అప్పుడు ప్రభు అతనితో ఇలా అన్నాడు, నీ చెప్పులు విడువు, నీవు నిలుచున్నది పవిత్ర భూమి. ఈజిప్టులో నా ప్రజలకు జరుగుతున్న దౌర్జన్యం నేను పూర్తిగా చూశాను. వారి మూలుగులు విన్నాను. వారిని విడిపించడానికి దిగి వచ్చాను. ఇప్పుడు రా, నేను నిన్ను ఈజిప్టుకు పంపుతాను. మునుపు ఈ మోషేను ఇజ్రాయేల్
ప్రజలు నిరాకరించి నిన్ను అధికారిగా తీర్పరిగా నియమించింది ఎవరు అన్నారు. అయితే అతనికి పొదల్లో కనిపించిన దూత ద్వారా దేవుడు అతన్నే అధికారిగా విమోచకునిగా ఉండేందుకు పంపాడు. ఇతడు వారిని బయటకు తీసుకువచ్చాడు. ఈజిప్టులో ఎర్ర సముద్రం దగ్గర 40 ఏళ్లు ఎడారిలో వింతలు సూచకమైన అద్భుతాలు చేశాడు. దేవుడు మీకోసం మీ సొంత సోదరులలో నాలాంటి ప్రవక్త బయలుదేరేలా చేస్తాడు. ఆయన మాట మీరు వినాలి అని ఇజ్రాయేల్ ప్రజలతో చెప్పినది ఈ మోషేయే. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దూతతోనూ మన పూర్వీకులతోనూ ఎడారిలో సంఘంలో ఉన్నది ఇతడే. మనకు అందించడానికి అతడు జీవవాక్కులు పొందాడు. మన పూర్వీకులు అతనికి లోబడడానికి ఇష్టం లేక ఇతన్ని నిరాకరించారు. వారి హృదయాల్లో ఈజిప్టు వైపుకు తిరిగారు. వారు అహరోనుతో ఇలా అన్నారు, మా ముందర వెళ్ళడానికి దేవుళ్లను మా కోసం చెయ్యి. మమ్మల్ని ఈజిప్ట్ నుంచి తెచ్చిన ఆ మోషే ఏమయ్యాడో మాకు తెలియదు. ఆ రోజుల్లో వారు దూడను చేసి ఆ విగ్రహానికి బలి అర్పించి తమ చేతులతో చేసిన దాని గురించి సంతోషించారు. అందుచేత దేవుడు వారి నుంచి మల్లుకొని ఆకాశ సమూహాల పూజకు వారిని విడిచిపెట్టాడు. ఈ విషయం ప్రవక్తల గ్రంథంలో ఇలా రాసి ఉంది. ఇజ్రాయేల్ ప్రజలారా, ఎడారిలో 40 ఏళ్లు మీరు బలులు అర్పణలు నాకు అర్పించారా? పూజ కోసం మీరు చేసుకున్న మొలెక్ దేవుడు గుడారాన్ని మీకు దేవుడుగా అయిన రోంఫా నక్షత్ర రూపాన్ని మోసుకుపోయారు. కనుక నేను మిమ్మల్ని బబులోను అవతలకు తొలగిస్తాను. దేవుడు నియమించినట్టు ఎడారిలో మన పూర్వీకులకు దేవుని సాక్ష్యం కోసమైన గుడారం ఉంది. మోషే చూచిన నమూనా ప్రకారమే దానిని చేయాలని అతనికి దేవుడు ఆదేశించాడు. మన పూర్వీకులకు వరుసగా అది దక్కింది. మన పూర్వీకుల ముందు నుంచి వెళ్ళగొట్టిన జనాల ప్రాంతానికి వారు యెహోషువతో కూడా దానిని తీసుకువచ్చారు. దావీదు రోజుల వరకు అది ఉండిపోయింది. దావీదు దేవుని అనుగ్రహం పొంది యాకోబు యొక్క దేవుని కోసం ఒక ఆలయం నిర్మించేందుకు దేవుని అనుమతి అడిగాడు. కానీ ఆయన కోసం మందిరం కట్టించింది సాలోమోనే. అయితే మానవ హస్తాలతో చేసిన ఆలయంలో సర్వాతీతుడైన దేవుడు నివాసం చేయడు. ప్రవక్త చెప్పాడు కదా, నా సింహాసనం ఆకాశమే, నా పాదపీఠం భూతలమే. మీరు నా కోసం ఎలాంటి మందిరం కట్టలేరు. నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా చేతిలో చేసినవి కావా అని ప్రభు చెబుతున్నాడు. తలబిరుసుగా ఉన్న మనుషులారా, హృదయంలో చెవులలో నున్నత లేని వారలారా, మీరు ఎప్పుడూ పవిత్రాత్మను ఎదురిస్తున్నారు. మీ పూర్వీకులలాగే మసలుకుంటున్నారు. మీ పూర్వీకులు ప్రవక్తలలో ఎవరిని హింసించకుండా ఉన్నారు? న్యాయవంతుడు వస్తాడని మునుపు చాటించిన వారిని వారు చంపారు. మీరిప్పుడు ఆయన విషయంలో ద్రోహులు, హంతకులు అయ్యారు. దేవదూతల ద్వారా నియమించిన ధర్మశాస్త్రం మీకు లభించింది, కానీ మీరు దాన్ని పాటించలేదు. ఈ మాటలు విని సభవారు కోపంతో మండిపడి అతను చూచి పండ్లు పటాపటా కొరికారు. అయితే అతడు పవిత్రాత్మతో నిండిన వాడై ఆకాశం వైపు తేరి చూస్తూ దేవుని మహిమా ప్రకాశం, దేవుని కుడివైపున యేసు నిలుచుండడం చూశాడు. అప్పుడు అతడు, ఇదిగో ఆకాశాలు తెరుచుకోవడం, దేవుని కుడివైపు మానవపుత్రుడు నిలుచుండడం నేను చూస్తూ ఉన్నాను అన్నాడు. అందుకు వారు పెద్ద స్వరంతో కేకలు వేస్తూ చెవులు మూసుకొని ఏక మనస్సుతో అతని మీదకి దొమ్మిగా వచ్చారు. నగరం బయటికి అతన్ని గెంటి వేసి రాళ్లతో కొట్టసాగారు. సాక్షులు తమ పై వస్త్రాలు ఒక యువకుడి పాదాల దగ్గర పెట్టారు. అతడి పేరు సౌలు. వారు స్తెఫనును రాళ్లు రువ్వుతూ ఉంటే స్తెఫను, యేసు ప్రభువు, నా ఆత్మను చేర్చుకో అని ప్రార్థన చేశాడు. అప్పుడు అతడు మోకాళ్లపై పడి, ప్రభువు, వీరి మీద ఈ పాపం మోపకు అని గొంతెత్తి చెప్పాడు. అలా చెప్పి అతడు కన్ను మూశాడు.